హాయ్ అండి అందరికీ. ఇప్పుడు వారాహి నవరాత్రుల గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు సమాధానం దొరుకుతుంది మీకు. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళతో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వారాహి నవరాత్రులు మన ఇంట్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ దీపారాధన వరకు చేసుకొని అలాగే అమ్మవారి కవచాన్ని చదువుకోవచ్చు. అమ్మవారి కవచాన్ని చదువుకోవచ్చు. అలాగే అమ్మవారికి చాలా ప్రీతికరం పానకము వడపప్పు అలాంటివి మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే ఈ పూజను మనం సాయంత్రం 6 గంటల తర్వాత చేసుకుంటే చాలా మంచిది. మనం చేసుకున్న వాళ్ళు 6 గంటల పైన ఈ పూజని 6 గంటల పైన చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని అలాగే రాత్రి దేవతని కూడా పిలుస్తారు. ఎందుకంటే రాత్రిపూట మనల్ని కాపాడే అమ్మవారు కాపాడుతుంది కాబట్టి. అలాగే అమ్మవారిని వారాహి దేవమార అని కూడా పిలుస్తారు. అలాగే టెంపుల్స్లో కూడా మనకు నైట్ పూటనే దర్శనం ఉంటుందంట. అలాగే అమ్మవారికి ఇష్టమైనవి ఎరుపు రంగు కలర్, అలాగే ఎరుపు రంగు వస్త్రాలను ధరించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే పూజ చేసుకునే వాళ్ళు కూడా చాలా నియమాలు ఉంటాయి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి. అమ్మవారికి మెయిన్ ఉండాల్సింది చాలా సువాసనమైన పూజ చేసేటప్పుడు అలా కర్పూరం అలాంటివి అలాగే ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్